ఈరోజు వీడియోలో నేను లంచ్‌కి ఏం ప్రిపేర్ చేశానో, అలానే ఒక చిన్న గృహప్రవేశం అయితే ఉంది రేపు. గృహప్రవేశం ఫంక్షను. దానికోసం అని చెప్పి పూలు మాల కట్టడానికి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ విశేషాలు, అలానే మేము చిన్న షాపింగ్ అయితే చేసాము. అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాపింగ్ అని చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా నేనైతే డీటెయిల్డ్‌గా చెప్తాను. మనం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు ఎలా పేచి పెడతారో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఓకేనా? వీడియోస్ చివరి వరకు చూడండి ప్లీజ్. మీకు ఎక్కడో దగ్గర మంచిగా కనెక్ట్ అవుతారు, నచ్చుతాయని నేను అనుకుంటూనే ఉన్నానన్నమాట. హలో అండి, వెల్కమ్ టు జాను జిందగీ. నేను మీ ఝాన్సీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా సంతోషంగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇక్కడ ఫస్ట్ అయితే మాకు లేచిన వెంటనే టీ అయితే కంపల్సరీగా ఉండాలి కదా. ఇంకా టీ అయితే పెట్టేశాను. ఇంకోవైపు అయితే ఇంకా అప్పటికప్పుడు బంగాళదుంపలు తీసుకొచ్చాను అనమాట. క్యాంప్ అయితే వెళ్తాం మేము. ఎందుకో ఏంటో కూడా తెలుసు. అమ్మ వాళ్ళది గృహప్రవేశం అయితే ఉంది సండే. దానికోసం అని చెప్పి మేము శ్రీకాకుళం కూడా వెళ్ళాలి. అందుకని కూరగాయలు అయితే ఏం తీసుకురావట్లేదు. ఉన్న దీంట్లోనే అలాగా సెట్ చేస్తున్నాను. నిన్న కూడా చిక్కుడు పిక్కల కూర అయితే వండాను కదా. చాలా టేస్టీగా అయితే వచ్చేసిందండి. ఇంట్లో ఉన్న వాటితోటి అలాగే అడ్జస్ట్ చేస్తూ వస్తున్నాను అనమాట. అలానే ఈరోజు కొంచెం బంగాళదుంపలు తీసుకొచ్చాను. బంగాళదుంపలు టమాటా వేసి కూర వండాను. అలానే తోటకూర అయితే ఉంది. తోటకూర అయితే ఫ్రై చేశాను. ఇంకో కట్ట అయితే ఉంచేసానండి. కోళ్ళకు పెడుతుంటే మంచిగా తింటున్నాయి. అంటే కోళ్ళు చిన్న చిన్నవి ముక్కలుగా కట్ చేసేసి ధాన్యము, సోలు ఇవన్నీ కలుపుతాం కదా, అందులో కానీ కొంచెం రైస్లో కానీ మిక్స్ చేసి చిన్నపిల్లలకు పెడితే మంచిగా తింటున్నాయి. అందుకని వాటి కోసం అని తెస్తే అందులో 2 కట్టలు తీసేసి నేనైతే ఫ్రై చేస్తాను. ఎందుకు నాకు తోటకూర ఆ రోజు ఫ్రై చేసుకొని తినాలని అనిపించింది. అంతకుముందు తోటకూర విషయం చెప్పాను కదా, అసలు స్మెల్ చూస్తే నాకు వామిటింగ్ వచ్చింది. అంత చండాల స్మెల్ వచ్చింది. బట్ ఇవి కూరలు చాలా లేతగా భలేగున్నాయి అన్నమాట. అందుకని చెప్పి నేను 2 కట్టలైనా కొంచెం అయింది కానీ బట్ సాటిస్ఫై అనమాట. కర్రీ మాత్రం నాకైతే ఆ కూర టేస్ట్ భలే నచ్చిందనమాట. తోటకూర ఎన్ని మందులు కొట్టారో ఏంటో మనం అన్నీ చూడలేను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది తోటకూరదైతే మాత్రం. ఇంకా అలానే ఇక్కడ టీ తాగేలోపు బంగాళదుంపలు ఉడికిపోయి అన్నం కూడా ఉడికిపోయింది. అన్నం వార్చేసాను. బంగాళదుంపలు ఇంకా తొక్క అయితే తీస్తున్నాను. నేను అన్ని వంటలన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తూ ఉంటాను అనమాట. చాలామంది వీక్లీ ప్లాన్స్, అలానే డే బిఫోర్ ప్లాన్స్ కూడా వేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నేను కూరలు ఇంట్లో ఉంటే ఇది వండాలి అని ఫిక్స్ అవుతాను. బట్ లేని రోజు అయితే సడన్గా అప్పటికప్పుడు ఎగ్స్ కానీ బంగాళదుంపలు అన్నీ తెప్పించి వండుతారనమాట. ఇది కొంచెం మానుకోవాలి అని నా ఒపీనియను. ముందు రోజు అన్నీ ప్లాన్ చేసుకొని అన్నీ ఉంచుకోవాలి. ఈ విషయమే కాదండి, ప్రతి విషయం నేను అలానే అంటే ఓవర్ థింకింగ్ చేస్తాను అనమాట నేను. అది మంచిది కాదేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. మా బావ అందుకే తిడతాయి, అదే అని పీకలము ఇవి వచ్చినంత వరకు ఏం చెప్పవు, ఏం చెయ్యవు అని చెప్పేసి ఈరోజు షాపింగ్ విషయంలో కూడా అలానే తిట్టారు. ఏం ఊరే రేపు వెళ్తామంటే ఈరోజు నైట్ కొనాలి, నేను డ్యూటీలో ఉంటే ఏం చేద్దాం అనేసి. నిజమే కదా, నేను అంత ఆలోచించలేదు. దేని గురించి ఆలోచించాను అంటే ఇప్పుడు ఒక 3,000-4,000 మనం పెట్టేసాము అంటే పిల్లల ఫీజులో కొంచెం యాడ్ చేయొచ్చు కదా అని చెప్పి నేను వద్దులే అనుకుంటూ వచ్చాను. కానీ బట్ మరి వేసుకోవడానికి డ్రెస్సెస్ లేవు, నైటీస్ కూడా లేవు అని చెప్పి ఒక చిన్న టాప్ తీసుకున్నాను. అలానే ఒక 2 నైటీలు అయితే తీసుకున్నాను. మా వైషు కోసం అయితే ఒక నైట్ డ్రెస్ అయితే తీసుకున్నాం. మా పార్దుకు చూసాం కానీ మా పార్దు సైజ్ అయితే దొరకలేదు. సరేలే శ్రీకాకుళం వెళ్తాం కదా, అలానా సెంటర్కి వెళ్తూ ఉంటాం సామాన్ల కోసము. అప్పుడు ఏదైనా నచ్చితే మంచిగా ఏదైనా తీసుకోవచ్చు నాతో కలిసి అని చెప్పి ఇంకా పార్దు కోసం అయితే ఏం తీసుకోలేదండి. చూసారు కదా, ఈలోపు నేను ఒక చిన్న క్లిప్ అయితే నేను తీయడం మర్చిపోయాను. నెయ్యి కూడా మాకు తెలిసిన ఎదురింట్లోన వాళ్ళు నెయ్యి కాస్తున్నారంటే 2 kgs వరకు నెయ్యి అయితే తీసుకున్నాను. ఇలా హోమ్ మేడ్ నెయ్యి చాలా స్మెల్ చాలా బాగుందనమాట. చాలా మంచిగా అనిపించింది చూడడానికి కూడా. స్వచ్ఛమైన నెయ్యి నాకు మంచిగా వచ్చిందని అనుకున్నాను అనమాట. ఇది చూసారు కదా, నేను పూలు మాల కట్టడానికి ఒక 3కి అయితే బయలుదేరాను. వాళ్ళు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. బట్ నేను అన్నం తినేసి వస్తానని చెప్పి 3కి అయితే వెళ్ళాను అనమాట. నేను వెళ్ళేటప్పటికైతే ఎవరు లేరు. వాళ్ళ ఆడపడుచు తను మాత్రమే ఉన్నారు, వాళ్ళ అమ్మ ఉన్నారు అంతేని. పక్కన ఉన్నవాడు వాళ్ళ అమ్మ కాదులేండి, వాళ్ళ రెంట్ హౌస్లో ఉంటారు. ఇప్పుడు ఇంకో పక్కన అమ్మాయి ఉంది కదా, అమ్మాయి
ఇప్పుడు ఇంట్లో దిగిన వాళ్ళ ఆడపడుచు అనమాట. నేను వెళ్ళాక ఒక హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. భలేగా అనిపించింది, జోక్స్ వేసుకొని తను మంచిగా ఏడిపించాము వాళ్ళ ఆడపడుచు నేను కలిసి. చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ క్లిప్స్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వేసేయడం వల్ల మరి సాంగ్స్ వేస్తారు, అందుకని చెప్పి క్లిప్స్ ఏమీ యాడ్ చేయడానికి వీలు అవ్వలేదన్నమాట. హౌస్ కూడా మంచిగా కట్టుకున్నారు. నెక్స్ట్ డే గృహప్రవేశం ఫంక్షన్ కూడా పెట్టుకున్నారనమాట. ఫ్లవర్స్ డెకరేషన్స్ అలానే లైట్ సెట్టింగ్ అన్నీ మంచిగా పెట్టుకున్నారు, చాలా బాగుందనమాట. ఇంకా మేము ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇల్లు గుమ్మాలు గట్టగా నీట్గా క్లీన్ చేసుకొని నెక్స్ట్ శ్రావణ శుక్రవారం కదా, మొత్తం క్లీన్ చేసుకొని వంట గట్ట చేసి ఇంక మళ్ళీ షాపింగ్కి అయితే బయలుదేరాం. వాళ్ళు కొబ్బరికాయ అరటిపళ్ళు ఇచ్చేసి ఇంకా నేను ఒక డ్రెస్ చెప్పాను కదా టాపు, 2 నైటీలు మా వైషు కోసం అయితే తీసుకున్నాను. మా వైషుకి తీసుకున్నానని చెప్పి మా పాడు దేంచో మూతి ముమ్మని పెట్టుకొని అస్సలు చాలా పేచి పెట్టాడు. రోడ్డు అని చూడు, ఇల్లు అని చూడు, చాలా పేచి పెట్టాడు. వాడి కోసం ఒక రాఖీ అయితే తీసుకున్నానండి. బాయ్ బాయ్.